హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఏ బాండల్ మావ. ఈ రోజు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరో అసలు అతనికి ఏం గోల్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ 48 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఒక రిలేషన్షిప్లో ఉంటాడు. ఇతను ఫ్రెండ్స్ దగ్గర మనీ తీసుకొని పేరెంట్స్కి ఇస్తుంటాడు. అదే మనీని మళ్ళీ ఫ్రెండ్స్కి రిటర్న్ చేస్తాడు. ఇలాగ ఆడుతూ పాడుతూ తిరిగేస్తుంటాడు. ఇతనికి సడన్గా హీరోయిన్ బ్రేకప్ చెప్తుంది. బ్రేకప్ చెప్పిన తర్వాత ఇతని లైఫ్ ఏమైంది, ఇతను సక్సెస్ అయ్యాడా లేదా, ఏం జరిగింది ఇతని లైఫ్లో అనేది మిగిలిన స్టోరీ. అండ్ ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఆర్ట్ వర్క్ అయితే మంచి పిల్లర్ అని చెప్పాలి. ఆర్ట్ వర్క్ బాగుంది అండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో అంటే ఇప్పుడు ఆన్లైన్లో రిలీజ్ చేసిన 3 సాంగ్స్ కాకుండా అడిషనల్గా 3 సాంగ్స్ ఉన్నాయి, అవి రిలీజ్ చేయలేదు. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్, అతను చాలా బాగా ఇచ్చారు. అండ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. మిస్కిన్ గారు కానీ, గౌతమ్ వాస్తవ్ మేనన్ గారు కానీ, అండ్ కొత్తగా డెబ్యూటెంట్ హీరోయిన్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ కానీ, అండ్ అనుపమ గారు కానీ. అనుపమ గారికి బ్యూటీతో పాటు మంచి చెప్పుకోదగ్గ రోల్ ఈ మూవీకి పడిందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది ఆవిడ పర్ఫార్మెన్స్, స్కోప్ బాగుంది అండ్ క్యామియోస్ బాగున్నాయి. అండ్ క్యామియోస్ కూడా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో చోటా డ్రాగన్ అని ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చేసిన ఫన్ బాగుంది. మూవీ స్టోరీ బాగుంది, ప్లాట్ బాగుంది, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, ఫన్ కూడా చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, లవ్ టుడేలో ఏమైతే హైలైట్ అయ్యాయో ఆ ఎలిమెంట్స్ ని చాలా బాగా చూపించారు. అండ్ మూవీ పాజిటివ్స్ అయితే ఇవి. నెగిటివ్స్ వచ్చేసరికి నాకు పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు, కానీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం డ్రాగన్ ఫీలింగ్ అయింది. బట్ ఆ ఫీల్ కూడా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు అయితే ఓకే, బాగుంది అని అయితే అనిపించింది. అండ్ ఈ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అశ్వంత్ మారిముత్తు. ఇతను తమిళ్లో ఓ మై కడవులై అనే మూవీని తీశారు. అండ్ అదే మూవీని తెలుగులో ఓరిదేవుడా మూవీని తీశారు. ఇప్పుడు డ్రాగన్ తీశారు. అండ్ ఇతనైతే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. చాలా బాగుంది మూవీ అయితే, చూడండి. ఈ మూవీలో మంచి ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడొచ్చు. ఈ మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 4/5. హ్యాపీగా వెళ్ళి చూడండి. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.